హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏపీ మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. కేవలం లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. 1000 మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని చెప్పారు కొడాలి నాని. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. రాజకీయ పార్టీలు మార్పులు చేర్పులు సహజమన్నారు కొడాలి నాని. గత ఎన్నికల్లో అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా అని నిలదీశారు. గతంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ కోసం తాను ఏం చేయడానికైనా రెడీ అని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఈ ఉద్రిక్తతకు దారితీశాయి. గుడివాడలో రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశాయి. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది. నరసప్ప అక్కడ రాజోళ్ళు. 3వ ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2వ ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ 3వ ప్లేస్. భీమవరం గాజువాకలో పవన్ కళ్యాణ్ 2వ ప్లేస్కి వస్తే 3వ ప్లేస్ డిపాజిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీకి అయినా బలంగా ఫైట్ ఇస్తే 3వ ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడి చంద్రబాబు. డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబుని అడగండి, సాయంత్రం వస్తాడు. బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి.